ప్రభు యేసు వర్తమానము వినుమా ప్రియనేస్తమా, విని నీవు ప్రభుని విశ్వసించుమా. వినుమా ప్రియనేస్తమా, విని నీవు ప్రభుని విశ్వసించుమా. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. అనుదిన మన్నా అని ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ సోదరి సోదరులారా, మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో మీ అందరికీ శుభాలు వందనాలు తెలియచేయుచున్నాను. ఈ శ్రేష్టమైన సమయంలో దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి 150వ కీర్తన మొదటి వచనం, యెహోవాను స్తుతించుడి, ఆయన పరిశుద్ధాలయమునందు దేవుని స్తుతించుడి. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ పునరుత్థాన దినమందు దేవుని సన్నిధిలోనికి వెళ్ళి మనం చేయవలసిన పనేమిటి అని అడిగితే దేవునిని స్తుతించాలి, ఆయనను ఆరాధించాలి. పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది, దేవునిని సేవించేవారు భయభక్తులు కలిగి సేవించాలి, సంతోషముతో సేవించాలి, ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువును సేవించాలి. ఎందుకనగా ఆయన సేవించేవారు యేసుక్రీస్తు ప్రభు వారు సెలవిచ్చారు, దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను అని ప్రభు చెప్పారు. ఆత్మతో సత్యముతో మనం ఆరాధన చేయాలి. అయితే చదవబడిన 150వ అధ్యాయములో ఈరోజు ఒక 3 విషయాలను జాగ్రత్తగా మనం ధ్యానం చేద్దాం. దేవుని స్తుతించుడి అని ఇక్కడ రాయబడి ఉంది. ఎందుకు స్తుతించాలి, ఎలా స్తుతించాలి, ఎవరు స్తుతించాలి, ఈ 3 విషయాలను ఈరోజు మనం 150వ కీర్తనలో నుండి ధ్యానం చేద్దాం. మరొక్కసారి, ఎందుకు స్తుతించాలి, ఎలా స్తుతించాలి, ఎవరు స్తుతించాలి, పరిశుద్ధ గ్రంథంలో నుండి ధ్యానం చేద్దాం. నెంబర్ 1, మొట్టమొదటిగా ఎందుకు స్తుతించాలి? అక్కడ రాయబడినటువంటి మాట, ఆయన బలమును ప్రసిద్ధి చేయు ఆకాశ విశాలమందు ఆయనను స్తుతించుడి, ఆయన పరాక్రమ కార్యములను బట్టి ఆయనను స్తుతించుడి, ఆయన మహాప్రభావమును బట్టి ఆయనను స్తుతించుడి. ఎందుకు మనం స్తుతించాలి? వాక్యములో రాయబడి ఉంది, ఆయన పరాక్రమ కార్యములను బట్టి, ఆయన మహాప్రభావమును బట్టి ఆయనను మనం స్తుతించాలి. మనం స్తుతిస్తున్న దేవుడు ఎవరు అని అడిగితే, పరాక్రమమైన కార్యములు చేసేవాడు. నోటి మాటతోనే ఈ సృష్టిని కలుగజేశాడు. తన చేతులతో మట్టిని తీసుకుని బొమ్మగా చేసి రూపురేఖలు ఏర్పాటు చేసి తన జీవ వాయువును ఆయన ఊదాడు. ఎందుకనగా ఎందుకు మనం దేవుని స్తుతించాలి అని అంటే, ఆయన మనలను సృజించాడు, ఆయన మనలను పోషించుచున్నాడు, ఆయన మనలను కాపాడుచున్నాడు, మనకేం కావాలో సమస్తమును ఆయన సమకూర్చాడు. పరాక్రమమైన కార్యములను చేసే దేవుడు. ఆయన చేసిన కార్యములను బట్టి, ఆయన చేసిన అద్భుతములను బట్టి, ఆయన ఇచ్చిన జీవమును బట్టి ఆయన సన్నిధిలో మనం ఆయనను సేవించాలి, ఆయన స్తుతించాలి. 100వ కీర్తన 2-3 వచనాల్లో రాయబడి ఉన్న, సంతోషముతో యెహోవాను సేవించుడి, ఉత్సాహగానము చేయించు ఆయన సన్నిధిలోనికి రండి, యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి, ఆయనే మనలను పుట్టించెను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయనే మనలను పుట్టించాడు, ఆయనే మనలను పోషించుచున్నాడు, ఆయనే మన జీవితంలో అద్భుతాలు చేస్తున్నాడు. కనుకనే మనం ఆయనను స్తుతించాలి, ఆయన కార్యములను బట్టి ఆయన ఆరాధించాలి. పరిశుద్ధ గ్రంథములో పేతురు యోహానులు దేవాలయములోనికి ఎక్కి వెళుతున్నారు. ఆ దేవాలయము దగ్గర పుట్టినది మొదలుకొని కుంటివాడు ఒక ఆయన కూర్చుని ఉన్నాడు. వెళ్ళే వాళ్ళని వచ్చే వాళ్ళని భిక్షం అడుగుతా ఉన్నాడు.
అందరిని అడుగుతున్నట్లుగానే పేతురు యోహానులను కూడా అడిగాడు, అయ్యా ధర్మం చేయండి అని. పేతురు యోహానులు నిలబడ్డారు. అబ్బాయ్ మా వైపు తేరి చూడు అని అన్నారు. అతడు వాళ్ళ వైపే చూస్తున్నాడు. పేతురు గారు అన్నాడు, అబ్బాయ్ మా దగ్గర వెండి బంగారములు లేవు, అయినా మేము కలిగి ఉన్నదే నీకిచ్చుచున్నాము అని చెప్పి పేతురు తన కుడి చేతిని ఆ కుంటివాడికి ఇచ్చి నజరేయుడైన యేసు నామములో లేచి నడువు అని చెప్పగానే వాక్యంలో రాయబడిన మాట, వాడు దిగ్గున లేచి నిలచి గంతులు వేయుచు దేవునిని స్తుతించుచు దేవాలయములోనికి వెళ్ళినని వాక్యం చెప్తోంది. ఎందుకనగా పరాక్రమమైన కార్యాలు, పుట్టినది మొదలుకొని ఎప్పుడు నిలవలేదు, నడవలేదు, గంతులేయలేదు అటువంటి వ్యక్తి ఆయన నామములో ఎప్పుడైతే నడిచాడో, ఎప్పుడైతే గొంతులేస్తూ దేవాలయములోనికి వెళ్ళి సాక్ష్యం చెప్తున్నాడు, అయ్యలారా ఇదిగో ఎప్పటి వరకు నేను కుంటివాడినే, కానీ దేవుడు నన్ను స్వస్థపరిచాడు, నాకు కాళ్ళు ఇచ్చాడని సంతోషముతో దేవునిని ఆరాధించుచు సాక్ష్యమిచ్చుచు ఆయనను మహిమపరిచాడు. అందుకే కీర్తనకారుడు 103వ కీర్తనలు అంటారు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము అని అన్నారు. నిజమే, దేవుడు చేసిన మేలులను మరచిపోకుండా కృతజ్ఞతార్పణలు చెల్లించుచు దేవునిని స్తుతించాలి, దేవునిని ఆరాధించాలి. ఎందుకు మనం దేవునిని స్తుతించాలి అని అడిగితే, ఆయన మనలను సృష్టించాడు, ఆయన మన జీవితంలో గొప్ప కార్యాలు చేశాడు గనకనే దేవునిని మనం స్తుతించాలి. ఇక రెండవ మాట, ఎలా స్తుతించాలి చూడండి. 150వ కీర్తనలో 3వ వచనం దగ్గర నుండి 5వ వచనం వరకు చదువుదాం. బోరధ్వనితో ఆయనను స్తుతించుడి, స్వరమండలముతోనూ సితారాతోనూ ఆయనను స్తుతించుడి, తంబురతోనూ నాట్యముతోనూ ఆయనను స్తుతించుడి, తంతి వాద్యములతోనూ పిల్లని గ్రోవితోనూ ఆయనను స్తుతించుడి, మ్రోగు తాళములతో ఆయనను స్తుతించుడి. దేవుని బిడ్డలారా, ఎలా స్తుతించాలి అని అడిగితే వాక్యంలో రాయబడి ఉంది, బోరధ్వనితో ఆయనను స్తుతించాలి, స్వరమండలముతో ఆయనను స్తుతించాలి, సితారాతో ఆయనను స్తుతించాలి, తంబురలతో స్తుతించాలి, నాట్యమాడుతూ ఆయనను స్తుతించాలి. దేవునికి స్తోత్రం. అబ్బా ఎంత అద్భుతమైనటువంటి విషయాలు. చాలా మంది అనుకుంటారు దేవుని సన్నిధిలోకి వెళ్ళి మౌనముగా కూర్చుని మౌనముగా ఉండి మౌనముగా తిరిగి వచ్చేయాలి, ఇదే దేవుని స్తుతించడం అనుకుంటున్నారు. దేవుని బిడ్డలారా, ఆయన అల్లరికి కర్త కాడు. మౌనముగా ఉండవలసిన సమయం ఉంది, ఆ సమయంలో మౌనంగా ఉండాలి. పాటలు పాడే సమయంలో, ఆరాధించే సమయంలో, నాట్యం చేసే సమయంలో, ఆత్మలో ఆనందించే సమయంలో దేవునిని హృదయపూర్వకముగా సజీవ యాగముగా దేవునిని మనం స్తుతించాలి. చప్పట్లు కొడుతూ మన స్వరాలు తెరుస్తూ దేవుని సన్నిధిలో హృదయపూర్వకముగా గంతులు వేస్తూ ప్రభుని ఆరాధన చేయాలి. ఎందుకనగా ఈ రోజు నాడు భూలోకంలో అనేక మంది ఇలా కనబడుతున్న వారు అలా మాయమైపోతున్నారు. ఎందుకనగా మనకంటే గొప్పవారు, ధనవంతులు, జ్ఞానం కలిగిన వారు అనేక మంది లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఏ యోగ్యత, ఏ అర్హత లేకపోయినా ఇప్పటి వరకు సజీవముగా ఉన్నామనంటే అది కేవలము దేవుని కృపే. ఆ కృప కలిగిన దేవునిని హృదయపూర్వకంగా ఆరాధన చేయాలి. రోగు తాళములతో, తంతి వాద్యాలతో, పిల్లను గ్రోవులతో, నాట్యములతో, తంబురలతో, స్వరమండలముతో, బోరధ్వనితో ప్రభుని ఆరాధన చేయాలి. అలా ఆరాధన చేయటం ద్వారా దేవుని నామానికి మహిమ. ఇశ్రాయేలీల ప్రజలు ఐగుప్తులో నుండి కనానుకు వెళుతున్న సమయంలో ఎర్ర సముద్రాన్ని దేవుడు ప్రాయలుగా చేసి, ఆరిన నేలగా చేసి ఇశ్రాయేలీల ప్రజలను అద్దరికి నడిపించిన తరువాత ఆ ఫరో రాజును, సైనికులను సముద్రములో దేవుడు ముంచివేసిన తరువాత మిరియాము తంబుర చేత పట్టుకుంది, పాటలు పాడుతూ నాట్యము చేస్తూ ఉంటే స్త్రీలంతా గాన ప్రతిగానములతో ప్రభుని ఆరాధన చేశారు. భక్తుడైన దావీదు గారు కూడా తంబుర చేత పట్టుకుని నాట్యం చేస్తూ దేవుని ఆరాధిస్తూ ఉంటే దేవుని ఆత్మచేత నింపబడి దేవుని సన్నిధిలో అనేక కీర్తనలు రాశారు. క్రొత్త నిబంధనలో యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క తల్లి అయిన మరియా ఎలిజబెత్ అమ్మగారి దగ్గరికి వెళ్ళి వందన వచనము చెప్పగానే
ఎలిజబెత్ అమ్మ గారి గర్భములో ఉన్న శిశువు గొంతులు వేసిన వాక్యంలో రాయబడి ఉంది. దేవుని సన్నిధిలో ప్రియ దేవుని బిడ్డలారా, ఆయనను ఆత్మతో సత్యముతో మనం ఆరాధన చేయాలి. హృదయపూర్వకంగా సజీవ యాగముగా దేవునిని ఆరాధించాలి. ఈరోజు చాలా మంది ఆత్మలో ఆరాధన చేయడం మానేసి కొంతమంది డ్యాన్సులు, శరీర సంబంధమైన డ్యాన్సులు వేయమని నేను చెప్పడం లేదు. ఆత్మ సంబంధంగా దేవుని సన్నిధిలో ప్రభు మన జీవితంలో చేస్తున్న కార్యములను బట్టి హృదయపూర్వకంగా ప్రభుని ఆరాధన చేయాలి. ఇక 3వ మాటను కూడా ధ్యానం చేద్దాం. 6వ వచనం, సకల ప్రాణులు యెహోవాను స్తుతించుదురుగాక. యెహోవాను స్తుతించుడి. ఎవరు స్తుతించాలి? ఎలాగూ వాక్యంలో రాయబడిన మాట, సకల ప్రాణులు. వాళ్ళది ఏ దేశమైనా, వాళ్ళది ఏ కులమైనా, వాళ్ళది ఏ మతమైనా, సకల ప్రాణులు ఆయనను స్తుతించాలి. ఎందుకో తెలుసా? యేసుక్రీస్తు ప్రభు వారు ఒక కులానికి దేవుడు కాదు, ఒక మతానికి దేవుడు కాదు, ఒక దేశానికి దేవుడు కాదు. యేసుక్రీస్తు ప్రభు వారు ఎవరు అని అడిగితే, యేసుక్రీస్తు అందరికీ ప్రభు. ఆయన అందరికీ దేవుడు. ఆయన అందరి కొరకు భూలోకానికి దిగి వచ్చాడు. అందరి కొరకు కలువరిగిరి సిలువలో యాగమై తన ప్రాణాన్ని పెట్టారు. మనలందరినీ పరలోకానికి చేర్చడానికే, ఓ మరణమా నీ ముల్లెక్కడా, ఓ మరణమా నీ విజయం ఎక్కడని మరణపు ముల్లును విరచి మృత్యుంజయుడిగా తిరిగి లేచారు. దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరు యేసు ప్రభువుని అంగీకరించాలి. ఆయన అందరికీ దేవుడు. ఆయన లోక రక్షకుడని వాక్యంలో రాయబడు. లోకములో ఉన్న ప్రజలందరికీ, సర్వ మానవాళికి ఆయన దేవుడు గనుక సర్వ మానవాళి ఆయన ఆరాధన చేయాలి. వాక్యంలో రాయబడి ఉంది, యెహోవాను స్తుతించుడే. ఆయన పరిశుద్ధాలయమునందు దేవుని స్తుతించండి. ఎందుకు స్తుతించాలి? ఆయన సృష్టికర్త, గొప్ప కార్యాలు చేసేవాడు. ఆయన ఎలా స్తుతించాలి? సజీవ యాగముగా ప్రభువుని స్తుతించాలి. ఎవరు స్తుతించాలి? సకల ప్రాణులు స్తుతించాలి. ఈరోజు మనం కూడా దేవుని సన్నిధిలోకి వెళదాం, దేవుని స్తుతించుదాం, ఆయన ఇచ్చే ఆశీర్వాదాలు పొందుకుందాం. దేవుడి మాటలను మన వెనుకడలు ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. తల వంచండి, కళ్ళు మూసుకోనండి, ప్రార్థనలు ఏకీభవించండి. మహాపరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా పరమ తండ్రి, నీకు వందనాలయ్యా. నీ బిడ్డలను దీవించండి అయ్యా. ఈ దినమందు నీ బిడ్డలు నీ పాదాల దగ్గర నిన్ను స్తుతించేవారిగా, ఆరాధించే బిడ్డలుగా ఉండడానికి సహాయం దయచేయండి. నిన్ను స్తుతించి ఆరాధించే బిడ్డలకు క్షేమమునిచ్చే దేవుడు నాయన. నీ బిడ్డలందరికీ క్షేమమును దయచేయండి. నీ కృప, నీ కాపుదల, భద్రత నీ బిడ్డలకు అనుగ్రహించి ఆశీర్వదించమని యేసు నామం పేరట ప్రార్థన చేసి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మీకు తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి సీసలి మన్నా చర్చి తరపున మా కుటుంబ పక్షముగా మీకు శుభాలు తెలియపరుస్తున్నాం. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీకు తోడుగా ఉండి మిమ్మల్ని ఆశీర్వదించును గాక. దయచేసి గమనించండి, మీ కొరకును మీ కుటుంబం కొరకును దేవుడు మిమ్మలను అభివృద్ధి పరచాలని నిత్యము మేము ప్రార్థన చేస్తున్నాం. ఏమైనా ప్రార్థన అవసరతలు ఉన్న యెడల ఈ స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి ఫోన్ చేసి తెలియపరచండి. ప్రియ దేవుని బిడ్డలారా, అనుదిన మన్నా అనే ఈ వర్తమానాలు మీ స్నేహితులకు, మీ బంధువులకు కూడా షేర్ చేయండి. మన్నా చర్చ్ సీసలి అనే ఈ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ వందనాలు. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకొనే విలువైన అవకాశం. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకొనే విలువైన అవకాశం. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, పాదాల నుండి బ్రతికించుటకును. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును. నీవే రాకపోతే నేనేమైపోదును.